హలో ఫ్రెండ్స్, మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇది అంటే అప్పుడు వినాయకునప్పుడు తీసిన వీడియో, కానీ ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేసావు అని అంటే, సో నా దగ్గర ఉన్న మెమరీ కార్డ్ అనేది ఫోన్ అనేది కొంచెం ఖరాబ్ అయిపోయింది. సో దాని ద్వారా నేనైతే వీడియోని అయితే అప్లోడ్ చేయడము కుదరలేదు. దాన్ని రికవరీ చేసుకున్న తర్వాత నాకైతే వీడియోస్ అయితే వచ్చేసినాయి. సో ఫోన్లో కొన్ని ఉన్నాయి, ఆ ఫోన్లో ఉన్న వాటితోనే నేనైతే తీయడం జరిగింది. ఇది వచ్చేసి వినాయకుని పెట్టేటప్పుడు కాదు, వినాయకుని నిమజ్జనం రోజు తీయడం జరిగింది. వినాయకుని నిమజ్జనం అంటే మేము బయటికి వెళ్ళలేము. అప్పుడు బయటికి వెళ్ళకుండా ఇక్కడ క్యాంపులోనే ఒక డ్రమ్ అనేది అరేంజ్ చేసి అందులోనే వినాయకుడిని అనేది నిమజ్జనం అనేది చేయడం జరిగింది. మా ఈ రూమ్లో పెట్టిన తర్వాత రూమ్ బయటికి క్యాంప్ అంటే లోపలనే తీసుకెళ్ళి అక్కడైతే నిమజ్జనం అయితే చేసినాము. సో రూమ్ అయితే ఇట్లా ఉంటుంది. మా దగ్గరికి అంటే చాలామంది అయితే రావడం జరిగింది. కంపెనీలో ఉన్న వాళ్ళు చూడండి, చాలామంది అయితే రావడం జరిగింది. అందరూ కూడా వచ్చారు. అందరూ వచ్చిన తర్వాతనైతే చాలా అంటే మంచిగా జరిగింది. మీరు ఇంటికాడ ఏదైతే బాక్సులు స్పీకర్లు పెట్టుకుని ఎగరడం కాదు, ఇది బయట దేశంలో వాళ్ళు చాలా పద్ధతి ఎట్లా ఉంటారు అనేది కూడా మన ఇంటికాడ ఇంకా అంతకన్నా పద్ధతి అనేది పాటించాలి. ఎలాంటి స్పీకర్స్ కానీ ఏమీ లేవు. దాదాపుగా చిన్నగా అట్లా ఏదో భజన అంటే భజన చేయడము, మొక్కుకోవడము, ఇలా ఇంతకు మించి చేసేది ఏం లేదు. కానీ ఇంటికాడ ఎలా ఉంటారంటే ఇప్పుడు అందరూ కూడా బాక్సులు పెట్టుకొని సినిమా పాటలు పెట్టుకొని ఎగురుతున్నారు. సో అది సాధ్యమైనంత వరకు మానేయండి. వినాయకుడి నిమజ్జనం అనేది మొత్తం నేనైతే కొంతవరకు అయితే వీడియో అయితే తీసాను. సో మీరు పూర్తిగా అయితే వీడియో అయితే చూడండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. మీరు ఎట్లా జరుపుకున్నారు, మీరు ఏంటి అనేది. ఇప్పుడు రీసెంట్గా నేను అప్లోడ్ చేస్తున్నా కదా, ఇప్పుడు జరిగిపోయింది కదా అనుకోవచ్చు. జరిగిపోయింది, కానీ వీడియోలు అనేది మనం తీసాము. సో దాన్ని మళ్ళీ గుర్తుకొచ్చినప్పుడు మళ్ళీ చూసుకోవచ్చు. లేదా బయట వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఏ విధంగా చేసారు, అంటే మీ క్యాంప్లో ఎట్లా చేస్తున్నారు, బయట ఎక్కడ ఎట్లా చేస్తున్నారు అనేది మీకు అయితే తెలుస్తుంది కదా. సో మాకున్న దాని ప్రకారం అయితే మేమైతే ఇట్లా చేయడం జరిగింది. కంపెనీలో ఉన్న వాళ్ళు మాత్రం అంటే మేము అంటే కంపెనీకి ఇలాంటి సంబంధం లేదు. అంటే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అని అన్న వాళ్ళు పర్మిషన్ తీసుకొని అయితే మేమైతే రూమ్లో అయితే అరేంజ్మెంట్ చేసుకొని పెట్టేసినాం. సో అందరి కలిపి ఇలా పెట్టడం జరిగింది. మళ్ళీ సేమ్ ఇంటికాడ ఎలా అయితే పులిహోర ఈ ప్రసాదం ఎట్లా ఉంటుందో సేమ్ అట్టనే అందరం కలిసి తయారు చేయడం జరిగింది. చాలా అంటే చాలా బాగా నిమజ్జనం అయితే జరిగింది. నేను అనుకున్న ఆ టైంలో అప్లోడ్ చేయాలి అనుకున్నా, కానీ బట్ ఏం చేద్దాం, ఫోన్ ప్రాబ్లం అయింది. అలాగే మెమరీ కార్డు కూడా ప్రాబ్లం ఇవ్వడం ద్వారా మొత్తానికి అసలు వీడియోస్ వస్తే రావా, అసలు ఫోన్ రికవర్ అవుతుందా కాదా అనుకున్నా, కానీ మొత్తానికి అయితే రికవరీ అయిపోయింది. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే చూస్తే కనుక కంపల్సరీ అయితే లైక్ అయితే చేయండి. అందరూ కూడా కలిసి అయితే ఈ వినాయకుడిని అయితే తీయడం జరుగుతుంది. ఇలా చేతుల మీదనే ఎత్తుకొని వెళ్ళి అంటే బయటికి తీసుకొచ్చి ఫ్రెండ్స్, మరి మీ కాడ ఎలా జరుపుకున్నారు, మీరు ఎంత పద్ధతిగా ఎట్లా చేసుకుంటున్నారు అనేది కామెంట్ అయితే చేయండి. అప్పుడు అంటే కరోనా తగ్గిపోయింది, కానీ కాకపోతే మీరు పాటించాలి కంపల్సరీ అని చెప్పారు. సో మేమేం చేసినామనంటే అందరం కూడా మాస్క్ పెట్టుకొని, అప్పుడు ఇంత లేదు, ఆల్రెడీ మోస్ట్ అందరూ తిరుగుతున్నారు బయట మాస్క్ లేకుండా కూడా. కానీ కాకపోతే మీరు వినాయకుని పెట్టుకుంటారు కదా, ఎందుకైనా మంచిది అందరూ కలిసి పాటించండి అని చెప్పేసరికి సరే అని చెప్పి ఇక మాస్కులు అయితే పెట్టడం జరిగింది.
కరోనా టైం ఇట్లా అనుకున్నారు, కరోనా టైం కాదు ఇది, కానీ ఎందుకైనా సేఫ్టీ అని చెప్పేసిన తర్వాతనే ఇలా చేయడం జరిగింది. బయటకు వచ్చేసినాం ఫ్రెండ్స్, క్యాంప్ బయటకు వచ్చేసి బయట ఒక ప్లేస్లో అయితే పెట్టేసి అక్కడ మళ్ళీ హారతులు ఇచ్చేసి అందరం మొక్కుకున్న తర్వాత మన వినాయకుడిని తీసుకెళ్ళి అయితే ఇక నీటిలో అయితే డ్రమ్ము పెట్టేసినాం, అందులో పూలు అన్నీ పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళి అయితే మేమైతే నిమజ్జనం అయితే చేసేసినాం. చూడండి, అందరూ కూడా సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకుంటున్నారు. వీళ్ళంతా కూడా కంపెనీలో వర్కర్స్ అన్నట్టు. మా కంపెనీ అంటే వేరే వాళ్ళు కూడా వచ్చినట్టే ఉన్నారు, కొంతమంది చూడలేదు నేను. నైట్ చీకట్లో ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది. డేలో అయితే అందరం కనబడే వాళ్ళం, కానీ ఇక నైట్ కాబట్టి ఎవరం కనబడలేదు. చూడండి, ఇక్కడ కింద ఒక ప్లేస్లో పెట్టేసి చెట్టు కింద తర్వాత హారతులు ఇచ్చేసినాం. మళ్ళీ హారతి ఇచ్చేసి లాస్ట్గా మళ్ళీ ఒకసారి మొక్కుకొని తర్వాత అయితే నిమజ్జనం అయితే చేసేసినాం. ఇంకా అందులోనే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు అయితే తీసుకెళ్ళారు. మీకు ఎలా అనిపిస్తుంది మరి నిమజ్జనం అనేది అయితే కామెంట్ అయితే చేయండి. సో అందరం కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసారు, మస్తు మజా అనిపించింది మాకైతే. అంటే 9 రోజులు అప్పుడు వినాయకుడు పెట్టుకున్నప్పుడు మాత్రం మంచిగా అనిపించేది. కంపెనీ డ్యూటీకి వెళ్ళి వచ్చేసి మళ్ళీ ఇదంతా ఇచ్చేసేసి భజనలు చాలా, అంటే ఇంటికాడ అంటే ఏదైతే ఇంటికాడ మనం లేము అని బాధపడుతుంటే చూసినాం, అలాంటి ఫీలింగ్స్ లేకుండా చాలా హ్యాపీగా అయితే అందరం కలిసి ఇలా చేసుకోవడం జరిగింది. చూడండి, నీళ్ళల్లో ఆ డ్రమ్ అనేది అనౌన్స్ చేసినాం. డ్రమ్లో అయితే పువ్వులు ఉన్నవి పెట్టేసి అందులోనే నీళ్ళల్లో వేసేసినాం. తర్వాత ఆ నీళ్ళు అనేది చెట్టుకు పోసేసింది. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎంతవరకు నచ్చింది ఏంది అనేది అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో వీడియో చూసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.